నిజంగా ఈ టెక్నాలజీ ఒకవేళ మనుషునికి దేవుడు అలాంటి జ్ఞానం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే కంటి చూపు కలజోడు లేకుండానే ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. ఆదాము పక్కటెముకను తీసి స్త్రీని చేసినటువంటి చేయగలిగినటువంటి దేవుడు ఆ మానవులకి కంటి చూపు ఇవ్వలేడంటే ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఈ రోజున గమనించవలసింది ఏంటంటే ఇక్కడ దేవుడు ఒక సిస్టమ్ను పెట్టినప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం మనము ఖచ్చితంగా నడవలసినటువంటి వారిని ఉన్నాం. అధికారులను కానీ లేకపోతే డాక్టర్స్ని కానీ లేక పలానా వారిని కానీ అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడికి ఉన్నాడండి. కనుక హృదయము అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఒకవేళ నీకు హ్యాండిక్యాప్డ్గా ఉన్నావా, నువ్వు ఒకవేళ గుడ్డివాడిగా ఉన్నావా, లేక కుంటివాడిగా ఉన్నావా, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. నువ్వు పరలోకంలోనికి వెళ్ళాలంటే నీ ఆత్మ రక్షింపబడాలి. నువ్వు ముసలివాడిగా ఉన్నావా, ఇది కాదు ప్రశ్న. అక్కడ మన జీవితంలో నీ ఆత్మ రక్షింపబడిందా, నీ జీవితము సేఫ్ జోన్లో ఉందా అనేదే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి